నిర్దేశకాండం 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతన్ని ఎరుగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలను. నీ సహోదరుడు దాన్ని వెదకుచూ వచ్చు వరకు అది నీ యొద్ద ఉండవలను. అప్పుడు అతనికి దానిని మరలా అప్పగింపవలను. అతని గాడిదను గూర్చి వస్త్రమును గూర్చి నీవు అలాగుననే చేయవలను. మొట్టమొదటిది ఏమని చెప్తూ ఉన్నారు? మన సహోదరుల యొక్క ఎద్దు కానీ గొర్రె కానీ దారి తప్పిపోయింది కదండి. గొర్రెలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఏదో ఒకటి వారి యొక్క వస్తువు దారి తప్పి మరి ఇంటికి రాకుండా వేరే మార్గమున వెళ్ళిపోయినప్పుడు చూసినప్పుడు ఏం చేశారు? మనకి కనబడింది, ఇది పలానోళ్ళది అని మనకు తెలిసింది, అర్థమైపోయింది. ఏమైపోయింది? అది చూడగానే ఇది పలానోళ్ళది కదా, పలానోళ్ళ ఆవు కదా, పలానోళ్ళ ఎద్దు కదా, పలానోళ్ళ గొర్రె కదా, లేకపోతే పలాని వాళ్ళ పిల్లలు కదా. పిల్లల గురించి కూడా ఆలోచించుకుందాం. పలాని వాళ్ళ పిల్లలు కదా అని మనం చూసాం. చూసి మనం ఏం చేస్తాం? నాకెందుకులే అని చూడనట్లు వెళ్ళిపోతాం. ఏం చేస్తాం చెప్పండి? అబ్బో నాకు చాలా పని ఉంది, నాకెందుకులే, అది ఎటో వెళ్తుంది అని చూసి కూడా చూడనట్లు కన్నులు మూసుకొనక. ఏమంటున్నాడు? చూసినప్పుడు మనం కన్నులు మూసుకోకూడదంట. చూడనట్లుగా కన్నులు మూసుకొనగా అగత్యముగా వాటిని నీ సహోదరుని వద్దకు మళ్లింపాలి. అయ్యో ఇది దారి తప్పిపోయింది, ఇది ఎటో వెళ్ళిపోయేటట్లుగా ఉంది, దీని వలన ఇది పోవడం వలన ఇప్పుడు ఎవరు నష్టపోతారు? నా సహోదరుడు నష్టపోతాడు, ఆ వ్యక్తి నష్టపోతాడు అని అతనికి నష్టము కలిగించేది ఏదైనా మన కంటికి కనబడినప్పుడు మనం ఏం చేయకూడదని చెప్పండి? చూసి చూడనట్లుగా కళ్ళు మూసుకునేవారిగా ఉండకూడదంట. చూసి చూడనట్లుగా కళ్ళు మూసుకునేవారిగా ఉండకుండా తప్పకుండా దానిని ఏం చేయాలంట? ఆ వ్యక్తి ఇంటికి దానిని మళ్లించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ వ్యక్తి లేడు అప్పుడు ఏం చేయాలి? అతను వచ్చే వరకు మన దగ్గర పెట్టుకోవాలి. అతను వచ్చే దగ్గరికి దానిని మన దగ్గర పెట్టుకొని ఆ వ్యక్తి వచ్చాక ఇదిగో మరి ఇది దారి తప్పిపోతూ ఉంటే నేను చూశాను, నా దగ్గర కట్టేసి పెట్టాను, నీ వస్తువు నువ్వు తీసుకో, నీ గాడిద నువ్వు తీసుకో, నీ ఎద్దు నువ్వు తీసుకో అని చెప్పేసి దానిని అప్పగించాలి. అంటే చూడండి, ప్రతి విషయంలో కూడా దేవుడు ఒక నైతిక బాధ్యత అనేది ఇస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఏది కూడా నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, వాళ్ళది ఇది వీళ్ళ సంగతి అని మనము చూసి చూడనట్లుగా కళ్ళు మూసుకునేవారిగా ఉండడానికి వీలు లేదు. అది ఏదైనా కానివ్వండి. అంటే ఒక ఎద్దు గురించే దేవుడు అక్కడ చెప్తూ ఉన్నట్లయితే మరి అదే రీతిగా మనుషుల గురించి అక్కడ ఇంకేం చెప్తూ ఉన్నాడు? గాడిదైనా వస్త్రమైనా, వీళ్ళ వస్త్రాలైనా ఏదైనా ఒక వ్యక్తి అరే నా వస్తువు పోయింది అని అనుకున్నాడు, అది మనకి కంటికి కనబడింది, పలాని చోట ఎక్కడో కనబడింది, అరే వాళ్ళు చెప్పారు కదా పోయిందని అనుకున్నారు కదా. మనం ఏం చేస్తారు? చాలామంది కొద్దిమంది బాధ్యత కలిగి ఇచ్చేవాళ్ళుగా ఉంటారు, కొద్దిమంది నాకెందుకు అని దానిని చెప్పకుండా విడిచిపెట్టేవారిగా ఉంటారు. కానీ వాక్యంలో ఏమని చెప్తున్నారంటే ఖచ్చితంగా మన కంటికి కనబడిన ఏదైనా కూడా ఇది పలాని వ్యక్తిది అని మనకు తెలిసినప్పుడు దాని గురించిన బాధ్యత మనం తీసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? తీసుకొని ఆ వ్యక్తికి దాని వలన నష్టము రాకుండా దానిని సహాయం చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు అదే రకముగా చాలామంది పిల్లలు తప్పిపోయేవారిగా ఉంటారు, అవునా? ఖచ్చితంగా మనము చెప్తాం. దాని గురించే వాక్యంలో ఏమని రాయబడిందంటే చూడండి, అదే మన ఆత్మీయ జీవితం దగ్గరికి వచ్చినట్లయితే యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవరైనాను సత్యము నుండి ఇక్కడ చూడండి, ఇదే సంగతిని మన ఆత్మీయ జీవితానికి మరి మనము చూసుకున్నట్లయితే, నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు, ఇక్కడేమో తప్పిపోయినప్పుడు అంటున్నాడు కదా. తప్పిపోయినప్పుడు ఏదైనా గొర్రె కానీ ఎద్దు కానీ వస్త్రము కానీ గాడిద కానీ తప్పిపోతే మన కంటికి కనబడితే దాన్ని తీసుకెళ్ళి అతనికి అప్పగించాలి, అవునా? అంతవరకు మనం అందరూ చేస్తాం. మనుషులం అన్న ప్రతి ఒక్కరం కూడా మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా అరే ఈ పలానోళ్ళది ఇక్కడ ఉందని వాళ్ళకి ఫోన్ చేయడమో ఏదో ఒకటి చేసి దానిని తిరిగి చేరవేస్తాం. అయితే
ఇదే సంగతిని మరి మనం ఆత్మీయ జీవితంలో చూసుకున్నట్లయితే యాకోబు గారు ఏమని రాస్తున్నారు, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు. ఏంటంట, ఇప్పుడు ఒక వస్తువు పోతే తెచ్చిస్తాం, కానీ ఒక వ్యక్తి సత్యముగా జీవించకుండా అబద్ధమైన జీవితాన్ని జీవిస్తూ యేసు ప్రభువులో నుండి తొలగిపోయినప్పుడు, సత్యం నుండి తొలగిపోవడం అంటే ఏంటంటే వాక్యానుసారంగా జీవించకుండా వాడికి నచ్చినట్టుగా జీవించడం. ఏం చెప్పండి, వాక్యానుసారంగా జీవించకుండా లోకానుసారంగా వాడికి నచ్చినట్టుగా జీవించడం అంటే సత్యము నుండి తొలగిపోయాడు, దారి తప్పిపోయాడు. ఇప్పుడు ఏం తప్పిపోయాడు చెప్పండి, ఇక్కడ ఆ గొర్రె ఏ రీతిగా అయితే దారి తప్పిపోయిందో, ఇప్పుడు ఒక విశ్వాసులలో కూడా ఎవరైనా ఒక వ్యక్తి దారి తొలగిపోయినప్పుడు, సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడు అతనిని ఏం చేయాలంటే చెప్పండి, సత్యం వైపుకు మళ్ళించాలి. ఖచ్చితముగా నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసే పని తప్పు, ఇది చేయడం ద్వారా మరి నీవు దేవునికి దూరం అయిపోతున్నావు, అది లోకానుసారమైంది, అది పాప సంబంధమైంది అని చెప్పి ఆ వ్యక్తిని ఎటువైపు మళ్ళించాలంట, సత్యము మనకి తప్పకుండా మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలను. ఇతన్ని చేసిన పని ఏంటి చెప్పండి, ఒక పాపిని నరకం నుండి తప్పిస్తున్నాడు, వాడిని మరణం నుండి తప్పిస్తున్నాడు. ఒక ఆత్మని ఏం చేస్తా ఉన్నాడు, ఆ యొక్క మరణం నుండి తప్పించి అనేక పాపాలను కప్పివేస్తా ఉన్నాడు. అంటే ఈ యొక్క వ్యక్తి రక్షణ పొందడం ద్వారా ఈ యొక్క వ్యక్తి చేసిన అన్ని పాపాలు కూడా ఏమైపోతాయని చెప్పండి, కప్పివేయబడిపోతాయి. ఎందుకంటే యేసు ప్రభుల వారు మనల్ని రక్షించినప్పుడు, యేసు ప్రభుల వారి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన రక్తములు ఏం చేస్తాడు, మన అన్ని పాపాలను కడిగి వేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి, మన గత పాపాలన్నిటిని ఆయన కడిగి వేసి మనల్ని తన రక్తములో కడిగి క్రొత్త వ్యక్తిగా మార్చేవాడిగా ఉంటారు. అంటే చూడండి, ఆ ఒక వ్యక్తి యొక్క పాపములన్నిటినీ కప్పివేసే వారముగా మనం ఉంటున్నాం, వారిని సత్యమునకు మళ్ళించినప్పుడు. ఈరోజు చేస్తున్నామా ఈ పని? మనం ఆ గొర్రె కనిపిస్తే చెప్తున్నామండి, గాడిద కనిపిస్తే చెప్తున్నామండి, వాళ్ళ పిల్లలు కనపడితే చెప్తున్నామండి అని అనుకుంటున్నాం, అంతవరకు బాగుంది. ఒక వ్యక్తి వాక్యానుసారంగా జీవించకుండా ఉంటున్నప్పుడు ఆ వ్యక్తిని గురించిన ఆ వ్యక్తిని తిరిగి సత్య మార్గంలోకి నడిపించడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు నువ్వు చేసేది తప్పు అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? చెప్తే ఏమైద్ది, మళ్ళీ మన మీద కోపం వస్తుంది. మన మీద కోపం రాకూడదు, వాడి ఆత్మ నరకానికి పోయినా పర్వాలేదు, కానీ మన పైన మాత్రం ఎవరికి కోపం రాకూడదు. కానీ వాడి ఆత్మ ఎక్కడికి పోతుంది చెప్పండి? వాడికి నా మీద కోపం వస్తే వచ్చింది, కానీ వాడి ఆత్మ నరకానికి పోకుండా నేను కాపాడుతున్నా, వాడి పాపాలన్నిటినీ యేసు ప్రభుల వారు కప్పివేసే విధముగా రక్షించే వాడి పాపాలన్నిటినీ కడిగివేసే విధముగా నేను ఉపయోగపడుతున్నా అని మనం ఆలోచించగలుగుతామా? కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక రకంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కళ్ళు మూసుకుంటున్నాం, చూసి చూడనట్లు కన్నులు ఏం చేస్తున్నాం చెప్పండి, మూసుకుంటున్నావు. త్రాగొద్దు, నువ్వు అలా తిరగొద్దు, అలా మందిరానికి రాకుండా ఉండవద్దు, ఈ పని చేయవద్దు అని ఎవరితోటైనా మనం ధైర్యంగా చెప్పలేకపోతే అసలు మన ఆత్మీయ జీవితమే వేస్ట్, మన ఆత్మీయ జీవితమే వ్యర్థం. ఎందుకంటే మనమందరము శరీరంలో అవయవాలుగా ఉన్నాం. ఒకరినొకరిని హెచ్చరించుకోమంటున్నాడు, బుద్ధి చెప్పుకోమంటున్నాడు, గద్దించుకోమంటున్నాడు. సరి చేసుకోవాల్సిన బాధ్యత, ఒకరినొకరు సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది. మీరు ముందు సరి చేయాలి. ఒకవేళ వాడు మాట వినకపోతే సేవకుల దగ్గరికి ఆ మాటకు తీసుకొని రావాలి, సేవకుల ద్వారా మాటలు చెప్పేటట్లు చూడాలి. సేవకుల మాట కూడా వినకపోతే ప్రార్థన చేయాలి, సంఘముతో వెళ్ళి ఆ వ్యక్తిని మార్చే ప్రయత్నం చేయాలి. అప్పటికే వాడు వినకపోతే అప్పుడు వాడిని విడిచిపెట్టేయమని వాక్యం చెప్తా ఉంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి, ఎవరైనా దారి తప్పిపోయినప్పుడు ఆ యొక్క తప్పిపోయిన వ్యక్తి గురించిన బాధ్యతను చాలామంది తీసుకునే వారిగా ఉండరు. అందుకనే ఈ యొక్క సత్యము నుండి ఎవరైనా తొలగిపోయినప్పుడు ఆ యొక్క వ్యక్తిని తిరిగి సత్యం వైపు మళ్ళిస్తేనంట, పాపిని వారి మార్గం నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించిన వాడు అవుతాడు. ఒక ఆత్మను రక్షించిన వారం అవుతాం, వాడు అనేక పాపాలను కప్పివేసిన వారం అవుతాం. వాడి యొక్క పాపాలను కప్పివేసి వారి పరలోకానికి చేర్చిన వారముగా ఉంటాం. కాబట్టి ఈరోజు చూడండి, మరి చాలా సంగతులు మన విశ్వాసులలో తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ఆ తప్పులను మనమే కప్పిపుస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నాం? ఆ తప్పులను మనమే కప్పిపుచ్చి
మనమే దాచిపెట్టి వారు ఏ తప్పు చేయలేదన్నట్లుగా మనం బయటకుంటున్నాం, కానీ వారి తప్పులను గురించి వారిని సరిచేసే ప్రయత్నం మాత్రం మనం చేయట్లేదు. ఆ తప్పులను గురించి సరిచేసే ప్రయత్నం మాత్రం మరి మనము చేయటం లేదు. సామెతల గ్రంథము 24:11-12 చదవండి. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఇంతకు మునుపు కూడా మనం ఈ వాక్యం చదువుకున్నాం, అవునా? అతను నరకానికి వెళ్తాడు, చావుకి వెళ్తాడు. ఇతను కనుక మారకపోతే ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు చచ్చిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడని మనకు తెలిసినప్పుడు వాడిని మరి మనం తప్పించాలా? ఏం చేయాలి చెప్పండి? తప్పించే ప్రయత్నం చేయాలి. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని ఏం చేయాలి? ఇటు అటు జోగుతూ ఉన్నాడు. జోగితే కనుక వెళ్ళి నరకంలో పడిపోతాడు. చెయ్యి బట్టి లాగాల వాళ్ళని. ఏం చేయాలి చెప్పండి? చెయ్యి బట్టి మరి వారిని బయటికి లాగే ప్రయత్నము చేయాలి. 12వ వచనం కూడా చదవండి. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్న ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. అయ్యో, అతడు నరకానికి పోతాడని నాకు తెలియదండి, అతడు నాశనం అయిపోతాడన్న సంగతి మాకు తెలియదండి అని ఒకవేళ మనం అనుకున్నట్లయితే గనక యేసయ్య మన హృదయాన్ని పరీక్షిస్తున్నాడా లేదా? అవునా? యేసయ్య మన హృదయాన్ని పరీక్షిస్తున్నాడా లేదా? ఏమండి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచని వాళ్ళందరూ నరకానికి పోతారని తెలుసు కదా. ఆయన ఏందో విశ్వాసం ఉంచని వాళ్ళు, ఒకవేళ విశ్వాసం ఉంచినా కూడా పాపము చేసేవాళ్ళు నరకానికి పోతారన్న కనీస సంగతి మనకు తెలుసా లేదా? అయ్యో, నాకు తెలియదండి వాడు నరకానికి పోతాడని. తీర్పు దినాన్ని ఏం చెప్తాను? యేసయ్య నువ్వు ఎందుకు రక్షించలేదంటే, నేను అలా అనుకోలేదు, యేసయ్య వాడు నరకానికి పోతాడు అనుకోలే, పైకి బాగానే ఉన్నాడు కదా, మంచి పనులు చేస్తున్నాడు కదా, అందుకే పరలోకం వెళ్తాడు నేను అనుకున్నాను అంటే యేసయ్య మన హృదయం తెలవదా? వాక్యం మనం వింటున్నాం కదా, ఎవరు నరకానికి వెళ్తారు, ఎవరు పరలోకానికి వెళ్తారు అన్న కనీస జ్ఞానం మనకుంది. తెలిసినప్పుడు ఆ పనిని చేయకపోతే, అంటే మన కళ్ళు చూస్తున్నాయి ఎవరు పరలోకానికి వెళ్ళేవాళ్ళు, ఎవరు నరకానికి వెళ్ళేవాళ్ళు, ఎవరు నాశనానికి వెళ్ళేవాళ్ళు, ఎవరు రక్షణలో ఉన్నవాళ్ళు అనేది మన కళ్ళు చూస్తున్నాయి. చూసినప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం? నాకు తెలియదు అన్న మాట మన నోట్లో వస్తే యేసయ్యకి తెలీదా? యేసయ్యకి తెలీదా ఆ సంగతి? ఆయన మన హృదయాన్ని పరీక్షించేవాడే కదా, పరిశోధించేవాడే కదా. నాకెందుకని నువ్వు ఉన్నావా, లేకపోతే చూసి చూడనట్టుగా నువ్వు ఉన్నావా, నిజంగానే నువ్వు చూడలేదా? ఆ రెండు సంగతులు యేసయ్యకి తెలుసు. ఆ రెండు సంగతులు యేసయ్యకి తెలుసు. ఇప్పుడు తీర్పు దినాన మనం నిలబడతామా లేదా? యేసయ్య ముందు నిలబడతామా లేదా? ఖచ్చితంగా నిలబడేవారిగా ఉంటాం. అందుకని చూడండి, ఈ దినమున మన కళ్ళ ముందు ఏదైనా తప్పిపోయినప్పుడు, ఏ వ్యక్తి అయినా, అక్కడ గొర్రె తప్పిపోయింది, ఎద్దు తప్పిపోయింది, ఒక వ్యక్తి తప్పిపోతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక విశ్వాసం తప్పిపోతా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో వాడు పతనానికి వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. అయ్యో, ఈ వ్యక్తి నాశనానికి వెళ్ళిపోతాడు కదా అని వాడు చెయ్యి పట్టి సత్యం వైపుకి వాడిని మళ్ళించే ప్రయత్నం చేయాలి. నువ్వు చూచిన ఎడలా చూసి చూడనట్లుగా కన్నులు మూసుకోకుండా ఉండొద్దు. మనం ఏం చేయకూడదంట? కన్నులు మూసుకొనక అగత్యముగా వెంటనే వాడి తల్లిదండ్రులకైనా చెప్పండి. పిల్లలు తప్పిపోతూ ఉంటారు. ఎవరి పిల్లలు మన కంట కనపడతా ఉంటారు, అబ్బాయిలతో కనపడతా ఉంటారు, తాగుతూ కనపడతా ఉంటారు, సిగరెట్లు తాగుతూ కనపడతా ఉంటారు. మనం ఏం చేస్తాం? చెప్తామా వాడి తల్లిదండ్రులకి? చెబితే మన మీద గొడవకు వస్తారు, అవునా? చెబితే మన మీద గొడవకు వస్తారు. కానీ అమ్మ, ఈ పిల్లవాడు అలా కనపడుతున్నాడు, కొంచెం జాగ్రత్త, వాడిని సరి చేసుకో, వాడి గురించి కొంచెం జాగ్రత్తగా ఉండు చెప్పడం కనీస బాధ్యత. ఏం చెప్పండి? చెప్పడము కనీస బాధ్యత. చెప్తారా లేదా? అమ్మ శామ్యుల్ జాగ్రత్త, బయటికి వెళ్తున్నాడు, ఏదో అనుమానంగా కనపడుతుంది, జాగ్రత్త చెప్పడము ప్రతి ఒక్కరూ. ఏదైనా పిల్లలు చూడకూడనివి మనం చూసినప్పుడు ఎవరి పిల్లల గురించి అయినా మనం చెప్పాలి. తల్లిదండ్రులు కూడా ఈ అలవాటు మానేసుకోండి. మా పిల్లలు అలా చేయరండి, మా పిల్లలు అలా చేయరండి, మా పిల్లల గురించి మాకు తెలవదా, ఈ మాటలు బంద్ చేయండి. మన పిల్లల గురించి మనకు తప్ప లోకమంతా ముందు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది చెప్పండి? మన పిల్లల గురించి మనకు తెలవదండి, ముందు ఊరంతా తెలిసిపోద్ది, లాస్ట్లో మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం చెప్తే వినం కదా, వినమని ఎవరూ చెప్పరు. కానీ మనం అలా ఉండకుండా, ఒకవేళ అది నిజమేమో, సరే మేము సరి చేసుకుంటాము అని ఒక్క మాట అనేసి వారి యొక్క నడిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎక్కడైనా తప్పిపోతున్నారేమని సరి చూసుకున్నట్లయితే వారిని జాగ్రత్త చేసుకునే వారిగా ఉంటాం. కాబట్టి ఏ తల్లిదండ్రులైనా వారి పిల్లల గురించి చెప్పినప్పుడు ముందు మా పిల్లలు అలా చెయ్యరు అన్న మాట విడిచిపెట్టేయండి.
సరేనండి మేము గమనించుకుంటాం, చాలా మంచిది, మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి అని చెప్పినట్టుగా ఉండాలి. ఎవరు ఊరికే చెప్పరు కదండి. ఏ సంగతులైనా కూడా, ఏ సంగతులైనా ఊరికే పని కట్టుకొని వచ్చి మన పిల్లల గురించి ఎందుకు చెప్తారు వాళ్ళు? కాబట్టి అటువంటి వారిగా మరి మనం ఉండకుండా, మనము కూడా ఎవరి గురించి అయినా చూసినప్పుడు అమ్మ కొంచెం మరి వారి గురించి జాగ్రత్త అని చెప్పేవారిగా ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి నాశనానికి వెళుతూ ఉన్నప్పుడు, నాశనానికి జోగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని రక్షించకపోతే, ఈరోజు మనం అందరము నశించిపోతున్నాం కదా, కానీ మనందరము నశించుట దేవునికి ఇష్టము లేకుండా నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. మనందరం కూడా అట్టి నాశనానికి వెళుతూ ఉంటే యేసు ప్రభు కూడా నాకెందుకు లేని చూసి చూడనట్టు ఉండొచ్చు కదా. మరి ఆయన ఎందుకు రావాలి, మనల్ని ఎందుకు వెదకాలి, మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాలి చెప్పండి ఆయన. మరి ఆయన చేసిన పని ఈరోజు మనం చేయాలి. ఇది కొత్తగా మనం చేసే పని కాదు. యేసయ్య మన కొరకు పట్ల ఏ బాధ్యతనైతే కలిగి ఉన్నాడో అదే బాధ్యతని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా చేసేవారిగా ఉండాలి. అదే సామెతలు 28-27 కూడా చదవండి. బీదలకిచ్చి వానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. ఎవరికంట? ఇప్పుడు బీదవాడే కనబడ్డాడు, అప్పుడు చూస్తే కనుక ఇవ్వాల్సి వస్తుంది. మనకి దూరం నుండి చూస్తాం, దగ్గరికి వెళ్ళగానే ఎలా వెళ్తాం చెప్పండి? చూడలేదన్నట్లుగా, ఎటో చూస్తున్నట్టుగా దాటి వెళ్తామా లేదా? వాడిని చూసుకుంటూ వెళ్తే ఏమంటాడు? వాడు మన వైపు ఆశగా చూస్తాడు. చూస్తే ఏం చేయాలి? వాడి వైపు చూస్తే ఏదో ఒకటి ఇవ్వాలి, చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాం. అంటే చూడండి, ఏ సంగతి గురించి అయినా ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడే కానీ, ఒక వ్యక్తి యొక్క వస్తువులు కానీ, గొర్రె కానీ, ఎద్దు కానీ, వస్త్రాలు కానీ, ఏదైనా వారి పిల్లలు కానీ తప్పిపోయినప్పుడు కళ్ళు మూసుకుంటే ఏం కలుగుద్దంట చెప్పండి? కన్నులు మూసుకునే వానికి ఏం కలుగుద్దంట? బహు శాపాలు కలుగుతాయి. మన పాత శాపాలన్నీ వేసే శిలువ మీద మోసాడు. ఇప్పుడు మనకి ఏమి పట్టనట్టు దేవుని మందిరానికి వస్తూ నా భక్తి నేను చేసుకుంటా అనుకుని వెళ్ళిపోయేవారిగా ఉన్నట్లయితే కొత్త శాపాలన్నీ కలుగుతాయి మనకి. ఇప్పుడు ఇవన్నీ ఏం కలుగుతాయి చెప్పండి? కొత్త శాపాలు ఇవన్నీ కూడా. అంటే దేవుడి వలన కలిగే శాపాన్ని మనం తెచ్చుకుంటా ఉన్నాం. దేవుడు మన శాపాన్ని తీసివేశాడు కదా, వాడిపైన ఉన్న శాపాన్ని కూడా మరి తీసివేసేవారిగా మనం ప్రయత్నించాలి కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంతటా అందరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ ఒక్కరు నాశనానికి వెళ్ళకూడదనే దేవుని యొక్క ఆశ. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు రాకడా? మన చుట్టూ ఇంకా చాలా మంది ఉన్నారు. రాకడ వచ్చేస్తుంటే ఇప్పుడు వీళ్ళందరూ నరకానికి పోయేటోళ్ళేగా. అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఆయన కృప మళ్ళీ 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 దీర్ఘశాంతం చూపిస్తుంది, అవకాశం ఇస్తూ ఉంది. కాబట్టి చూడండి, ఈ దినమున మరి అక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఒక పొరుగువాని యొక్క ఎద్దు గురించి, గొర్రె గురించి చెప్పారు. అంతేకాకుండా 3వ వచనంలో చూసుకున్నట్లయితే, నీ సహోదరుడు పోగొట్టుకున్న ఏదైనా నీకు దొరికిన ఎడలా అతడు పోగొట్టుకున్న దాని గురించి నువ్వు అలాగే చేయవలను. నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు. నీ సహోదరుని గాడిద కానీ ఎద్దు కానీ త్రోవలో పడి ఉండటం నువ్వు చూచినప్పుడు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా నువ్వు సహాయము చెయ్యాలి. అది నీ సహోదరుడు ఏది పోగొట్టుకున్నా, ప్రక్కన విశ్వాసి ఏదైనా పోగొట్టుకున్నారు. ఈరోజు చాలామంది యవనస్తులను పోగొట్టుకుంటున్నారు. మా యవనస్తుల గురించి ప్రార్థన చేయమంటున్నారు. అవునా? ఏదైనా వస్తువులు పోగొట్టుకుంటాం, బంగారం పోతే బంగారం పోయింది ప్రార్థన చేయమంటున్నాం. అదే యవనస్తులు తప్పిపోతుంటే, యవన కాలంలో ఉన్న యవనస్తులు తప్పిపోతున్నారన్న బాధ కానీ భయం కానీ ఎవరికైనా ఉందా? రోధించే స్త్రీలుగా ఉంటున్నారు అసలు పిల్లల గురించి, యవ్వనస్తుల గురించి. రేయి మొదటి జామున లేచి, అయ్యా నా కుమారుని కనికరించు, నా కుమార్తెను కనికరించి వారికి మారు మనసు దయచేయి, రక్షణ దయచేయి. అవునా? అసలు తల్లిదండ్రుల కంటే మిగిలిన వాళ్ళు చేస్తున్నారు. ఉన్న తల్లిదండ్రులు మాత్రం వారి రక్షణ కొరకు ఎటువంటి భారాన్ని కలిగి ఉండటం లేదు చాలామంది. కాబట్టి చూడండి, ఎవరైనా సరే పోగొట్టుకున్నది ఏదైనా సరే చూసి చూడనట్లు కన్నులు మూసుకోవడానికి వీలు లేదు. ప్రతి క్రైస్తవుడికి దేవుడిచ్చిన బాధ్యత. ఏం చేయాలి? దాని గురించిన కనీస బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ మనం తీసుకోలేకపోయినప్పుడు ఎవరికైనా దానిని అప్పగించేయాలి, ఎవరికైనా చెప్పాలి. పలానా వాళ్ళది ఇలా జరిగిందండి, మరి కొంచెం చెప్పండి అని దాని సంగతిని వారికి తెలియజేసేవారిగా ఉండాలి. అగత్యముగా సహాయం చేయాలి. హెల్పింగ్ హ్యాండ్ క్రైస్తవుడికి ఉండాల్సింది అని చెప్పండి. మొట్టమొదటగా సహాయం చేసే చెయ్యి ఉండాలి. ఒకరి గురించిన సహాయం చేసే చెయ్యి, ఒకరి కొరకు ప్రార్థన చేసే చెయ్యి, ఒకరి నిమిత్తము
ఒకరిని ఆ లేవనెత్తే చెయ్యి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అది పడిపోయినట్లయితే దానిని ఏం చేయాలి చెప్పండి, లేవనెత్తే వారిగా కూడా మరి మనము ఉండేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 5వ వచనం మనం చూసుకున్నట్లయితే, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు, అలాగూ చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు. ఇక్కడ ఏమంటున్నారు చెప్పండి, బట్టల గురించి చెప్తా ఉన్నారు కదండి. ఈరోజు జనరేషన్ చూడండి, అమ్మాయిలు ఎవరో అబ్బాయిలు ఎవరో తెలియకుండా ఉంటుంది. కాబట్టి స్త్రీలు పురుషుల్లాగా వేషం వేసుకోవడానికి వీలు లేదు, పురుషులు స్త్రీలలాగా వేషం వేసుకోవడానికి కూడా వీలు లేదు కదండి. ఇప్పుడు పురుషులు కూడా చాలామంది ఏం చేస్తున్నారు, ఆ షోలన్నీ చూస్తూ ఉంటాం. మనం వేసుకోము, కానీ వాళ్ళు వేసుకొని చేసిన షోలన్నీ ఏం చేస్తూ ఉంటాం చెప్పండి, జబర్దస్తులు బాగా చూస్తారా లేదా. స్త్రీలు పురుషుల వేషం వేసుకోకూడదు, పురుషులు స్త్రీల వేషము వేసుకోకూడదు. ఈరోజు యూత్కి అమ్మ జీన్ ప్యాంట్లు వేసుకోవద్దని చెప్తే కష్టమైపోతుంది, మానేస్తుంటారు. ఏం చేస్తున్నారు చెప్పండి, జాగ్రత్తలు నేర్పించుకోవాలి, మనమే మన పిల్లలకి నేర్పించాలి. అలాగే స్త్రీలు కూడా కొన్ని ఒకవేళ మనం ప్యాంట్ షర్ట్లు వేసుకునే పిల్లలుగా లేరు, కానీ ఏంటంటే వేషధారణ గురించి మన యొక్క వస్త్రాల గురించిన నియమము కూడా ఖచ్చితంగా బైబిల్లో ఉంది కదండి. తిమోతికి రాశాడు, తీతుకు రాశాడు, స్త్రీలు ఎలాగ ఉండాలి, తగు మాత్రపు వస్త్రధారణ చేత ఉండాలి. అలా అంటే ఖచ్చితముగా ఒంటిని ఫుల్గా కప్పుకునే బట్టలే వేసుకోవాలి స్త్రీలు. ఎలా వేసుకోవాలి, ఒంటిని ఫుల్గా కప్పుకునే బట్టలు మాత్రమే వేసుకోవాలి. జాకెట్లు కూడా మరీ కింది దాకా పెట్టుకోకండి, కాస్త చక్కగా పై దాకా పెట్టుకోండి. చేతులు కూడా కొద్దిమంది చూస్తే అసలు స్లీవ్లెస్ అన్నట్టుగా ఇక్కడికే ఉంటాయి, చక్కగా పొడుగైన చేతులు. ఇంకా పాతవి ఉంటే మనం ఏం చేయలేము, కానీ మన యొక్క వస్త్రధారణ ఎలాగ ఉండాలంటే చూడగానే ఒకరికి చేతులెత్తి తల్లిగా వందనం పడేటట్లు ఉండాలి. ఎలాగ ఉండాలి, వేరే ఆలోచన వచ్చే విధంగా ఉండకూడదు. శరీరం కనపడేటట్లుగా ట్రాన్స్పరెంట్ చీరలు కట్టుకోకూడదు. ఏం కట్టుకోకూడదు, పల్చటి చీరలు, ఒక పొర వేస్తే మొత్తం కనపడే చీరలు ఉంటాయి. అటువంటి చీరలు కూడా ధరించకుండా దాదాపుగా సాధ్యమైనంత వరకు మందపాటివి, మన శరీరం కనపడకుండా జాగ్రత్తగా ఉండే మరి ఆ యొక్క వస్త్రధారణను మనం వేసుకున్నట్లయితే నిజముగా మరి దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఉంటాం. ఎదుటి వాళ్ళు చూసి చూడు ఆమె ఎటువంటి బట్టలు వేసుకుందో అని ఒకరు మనల్ని చూసి చెప్పకూడదు, ఒకరు మనల్ని చూసి చెప్పకూడదు. చాలామంది బయట కొంగులు పెట్టుకున్నా కూడా పొట్ట అంతా బయటే ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి, పొట్ట కనపడకుండా కవర్ చేసుకునేటట్లు కట్టుకోండి. 3 పెట్టుకునే ప్రయత్నమే చేయండి. ఇప్పుడు అందరికీ ఎలాగంటే ఇంతే చూడండి, అసలు అంటే ఇంతే ఉండాలి ఇక్కడ, అవునా. ఇవన్నీ కూడా క్రైస్తవులమైన మనం చేయడానికి వీల్లేదు. చూడండి, మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి. ఎందుకంటే లోకం అంతా ఒక పద్ధతిలో వెళుతూ ఉంది, కానీ లోకం నుండి మనం ప్రత్యేకించబడ్డ వాళ్ళం. కాబట్టి మన పిల్లలు యవనస్తులైనా కూడా వాళ్ళకి మనం ఏం చేయాలంటే అటువంటివి మనం చేయడానికి వీల్లేదు, అలాగ మనం బట్టలు వేసుకోవడానికి వీల్లేదు, అలాగ మనం కట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి నిండైన వస్త్రధారణ అనేది ఖచ్చితంగా క్రైస్తవ స్త్రీకి దేవుడిచ్చిన నియమము. అంతేకాకుండా మన పిల్లలు కూడా మరి పురుషులలాగా ప్యాంట్లు షర్ట్లు వేసుకునే వారిగా కాకుండా చక్కటి మరి ఆ వస్త్రధారణను మరి తల్లిదండ్రులుగా మనమే నేర్పించాలి. తల్లిదండ్రులుగా మరి మనమే నేర్పించే వారిగా ఉండాలి. ఏదో ప్రోగ్రాం కొరకు ఎప్పుడో వేసుకున్నారంటే అది పర్వాలేదు, కానీ వేసుకొని బయట తిరగడము, మందిరాలకి రావడము అది చాలా మంచి విషయము కాదు. కాబట్టి చూడండి, ఇలా చేసే వాళ్ళందరూ కూడా యెహోవాకు హేయులంట. ఏంటంట, దేవుణ్ణి అసహించుకుంటాడంట. ఇప్పుడు దేవునికి ఇష్టమైన పిల్లలనుగా మన కుటుంబాలని మన పిల్లలని మార్చాలి, కానీ దేవుడు మన పిల్లలను చూసి అసహించుకునే వారిగా మనం మార్చకూడదండి. కాబట్టి దేవునికి ఇష్టం ఉండదు, మన తల్లిదండ్రులుగా మనకు కాదు, మన ఇష్టం కూడా కాదు. నేను మా పాప కూడా అదే చెప్తా, ఏదైనా అంటే నీ ఇష్టం కాదు నా ఇష్టం కాదు, దేవుడికి ఇష్టం లేదు ఆ పని. ఏం పని చెప్పండి, ముందు ఆ పని దేవుడికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలంటే అలాగే ఉండాలి. కాబట్టి దేవునికి ఇష్టమైన పిల్లలనుగా మన పిల్లలను పెంచే వారముగా ఉండాలి. దేవుడు చూసి మన పిల్లలని అసహించుకునే వారిగా మరి మనం చేయడానికి వీలు లేదు. 6వ వచనం చూద్దాం. గుడ్లైనను పిల్లలైనను పక్షి గూడు చెట్టు మీదనే కానీ నేల మీదనే కానీ త్రోవలోనే కానీ నీకు కనబడినేడలా తల్లి ఆ పిల్లలదైనను ఆ గుడ్లదైనను పొదిగి ఉండేడలా పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకొనవచ్చును. ఇప్పుడు చూడండి, ఇంత ప్రతి చిన్న విషయం గురించి దేవుడు అక్కడ రాయించాడు. పక్షి గూడు గురించి కూడా రాయించాడు. చిన్న చిన్న చెట్ల పైన ఏం చేస్తాయి, పక్షి
గూళ్ళు పెట్టుకుంటాయి, అవునా? ఆ యొక్క పక్షి కూడా చెట్టు మీద నుంచి ఏమైపోయింది, చెట్టు మీద కానీ నేల మీద కానీ కనబడింది, మనకి నేల మీద కానీ కనబడింది, లేదా త్రోవలో అయినా నీకు కనబడింది. కనబడినప్పుడు చాలామంది ఏం చేస్తారు, పిల్లలని గుడ్లని పొదిగి ఉన్నప్పుడు ఆ పిల్లలని గుడ్లని తల్లిని అన్నిటిని తెచ్చుకొని వండుకొని తినేవారిగా ఉంటారంట. వండుకొని అంటే పక్షులు చాలామంది తింటారు కదా, అలాగ సహజంగా ఇవి తినడానికి ఉన్నవే కదా అని మనం ఏం చేస్తాం, అన్నిటిని తెచ్చుకొని తినేవారిగా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంది, నీకు మేలు కలగాలి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు అగత్యముగా నువ్వు తల్లిని విడిచిపెట్టేయాలి. తల్లిని విడిచిపెట్టి పిల్లలను మాత్రము కదండి. పొదుగుతున్న కోడి ఉంటే ఇంకా కొన్ని రోజులు చాలా కోళ్ళని పొదుగుతుంది, అది చాలా కోళ్ళని ఇస్తుంది. కానీ నువ్వు తల్లినే కోసేసుకున్నావు అనుకోండి, అది మళ్ళీ కోడి పిల్లలను ఇస్తుందా చెప్పండి? అంటే ఎందులో అయినా కూడా విస్తరించబడడం అనేది దేవుని చిత్తం. ఇప్పుడు ఆ తల్లిని నువ్వు చంపేయడం ద్వారా ఇంకా దాని కుటుంబము కానీ దాని వలన వచ్చే లాభము కానీ మనకు ఉండదు. ఆ విస్తరణ అనేది అక్కడితో ఆగిపోద్ది. ఏమైపోద్ది చెప్పండి? ఆ విస్తరించడం అనేది అక్కడితో ఆగిపోద్ది. విస్తరించకుండా దేవుని వాక్యానికి మనం ఏం చేస్తున్నాం, అడ్డుకట్టేస్తున్నాం. పిల్లలు చక్కగా ఎదిగాక వాటిని కోసుకొని తినండి మీరు, కానీ తల్లిని మాత్రం విడిచి పెట్టేయాలి. నీకు మేలు కలుగునట్లు నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు తల్లిని విడిచిపెట్టాలి, పిల్లను మాత్రం తీసుకుని వచ్చునని అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 12:10 వచ్చిన చదవండి. 12:10 నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. నిజానికి నీతిమంతుడు ఏం చేస్తాడంట, పశువుల యొక్క ప్రాణమును దయతో చూస్తాడంట. అంటే ఇక్కడ పక్షులే కానివ్వండి, పశువులే కానివ్వండి, పశువులలో కూడా చక్కగా పిల్లలని కనే పశువులు ఉంటాయి కదండి. మరి ఆ తల్లినే తల్లినే వీరు కోసి వేసుకున్నారనుకోండి, తల్లినే వీరు చంపుకొని తినేశారనుకోండి, ఆ తర్వాత అది పిల్లలు ఇవ్వడానికి లేదు. కాబట్టి చూడండి, దయతో పశువుల ప్రాణాన్ని దయతో చూడాలి. ఈరోజు యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత మనం అందరం ఎలా ఉన్నాం చెప్పండి? నీతిమంతుల జాబితాలోనికి మనల్ని చేర్చాడు. కాబట్టి మరి నీతిమంతులముగా మనం ఇంకా మార్చబడాలి అంటే పశువుల పట్ల కూడా దయను కలిగి ఉండాలి, వాటి పిల్లల పట్ల దయను కలిగి ఉండాలి, అన్నిటి విషయంలో కూడా దయను కలిగి ఉండాలి. భక్తిహీనుల యొక్క వాత్సల్యము క్రూరత్వమే. వాడికి దయ, జాలి, కరుణ ఏమి లేని వాడు ఏం చేస్తాడు, అన్నిటినీ తీసుకెళ్ళి కడుపారా బుద్ధిస్తాడంట. అన్నిటిని తీసుకెళ్ళి కడుపారా బుద్ధిస్తాడు. కాబట్టి నీకు మేలు కలుగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు ప్రతి విషయంలో చూడండి. చిన్న పక్షి, అందుకనే యేసయ్య వాక్యం ఏముందైనా, ఆకాశ పక్షులకే దేవుడు ఆహారం ఇస్తున్నాడు. ఆకాశ పక్షులను గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. అవి విత్తవు పోయవు, అయినా వాటికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మరి ఈరోజు వాటికంటే మనం శ్రేష్ఠులమని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. వాటి గురించి నియమాలను కూడా దేవుడు మనకిచ్చాడంటే ఈరోజు మన గురించి కూడా దేవుడు ఎంతగా ఆలోచిస్తున్నాడు చెప్పండి? అందుకే చూడండి, పక్షుల గురించి ఆయన చేతి పని అయిన ప్రతి దాని గురించి ఆయన ఆలోచిస్తాడు. దేవుడు ప్రతి వ్యక్తి గురించి ఆలోచిస్తాడు, ప్రతి వారి గురించి ఆలోచన కలిగి ఉంటాడు, ప్రతి వ్యక్తి గురించిన చింతను ఆయన కలిగి ఉంటాడు. కాబట్టి ఈరోజు మన చింత యావత్తును ఆయన మీద వేసి మరి దేవుని యొక్క వాక్యమును బట్టి మరి మనం జీవించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి కృపా ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.